తెలివైన కుందేలు, మూర్ఖపు సింహం. అనగనగా ఒక పెద్ద అడవిలో భాసురకము అనే పేరున్న ఒక బలమైన సింహం ఉండేది. అది చాలా క్రూరమైనది. ఆకలి వేసినా వేయకపోయినా అడవిలోని జంతువులను విపరీతంగా చంపేసేది. దీనివల్ల అడవిలోని జంతువులన్నీ భయంగా గడిపేవి. జంతువుల ఒప్పందం. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చాయి. అన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్లి ఇలా వేడుకున్నాయి: మృగరాజా, మీరు ఇలా విచక్షణ లేకుండా జంతువులను చంపకండి. దీనివల్ల త్వరలోనే అడవిలో జంతువులే ఉండవు. దానికి బదులుగా మేమే ప్రతిరోజూ మీ ఆహారం కోసం ఒక జంతువును మీ గుహ వద్దకు పంపిస్తాము. సింహం అందుకు అంగీకరించింది. కుందేలు వంతు. అప్పటి నుండి ప్రతిరోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లేది. ఒకరోజు ఒక ముసలి కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఎలాగైనా ఈ క్రూరమైన సింహం నుండి అడవిని రక్షించాలి అని ఒక ఉపాయం ఆలోచించింది. అందుకే అది సింహం దగ్గరకు వెళ్లేటప్పుడు ఉద్దేశపూర్వకంగా చాలా ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపం. ఆకలితో నకనకలాడుతున్న సింహం చిన్న కుందేలును చూడగానే కోపంతో గర్జించింది. ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? పైగా నిన్ను పంపడమేంటి? నువ్వు నా ఆకలి తీర్చడానికి సరిపోవు అని అరిచింది. అప్పుడు కుందేలు వినయంగా ఇలా అంది: మృగరాజా, నా తప్పు లేదు. నేను వస్తుండగా దారిలో మరొక పెద్ద సింహం నన్ను అడ్డుకుంది. అది తనని తాను ఈ అడవికి రాజుగా చెప్పుకుంది. నేను మీ గురించి చెప్పగా అది మిమ్మల్ని సవాలు చేసింది. ఆ సింహం బారి నుండి తప్పించుకుని రావడం వల్లనే నాకు ఆలస్యమైంది. సింహం అంతం. వేరొక సింహం తన అడవికి వచ్చిందని వినగానే భాసురకము కోపంతో ఊగిపోయింది. నన్ను ఆ రెండో సింహం దగ్గరకు తీసుకువెళ్ళు, ఇప్పుడే దానిని చంపేస్తాను అని గర్జించింది. కుందేలు ఆ సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. మృగరాజా, ఆ సింహం ఈ కోట, బావి లోనే దాక్కుని ఉంది అని చెప్పింది. భాసురకము బావిలోకి తొంగి చూసింది. బావిలోని నీటిలో దానికి తన ప్రతిబింబం కనిపించింది. అది మరొక సింహం అనుకుని గట్టిగా గర్జించింది. బావి నుండి ఎదురు శబ్దం, ప్రతిధ్వని రావడంతో లోపల ఉన్న సింహం కూడా తనపై గర్జిస్తోందని భ్రమపడింది. వెంటనే భాసురకము ఆ సింహాన్ని చంపడానికి బావిలోకి దూకింది. ఈత రాకపోవడం వల్ల బావి గోడలకు తగిలి ప్రాణాలు విడిచింది. తెలివైన కుందేలు సంతోషంగా తిరిగి వెళ్లి అడవిలోని జంతువులన్నిటికీ ఈ శుభవార్త చెప్పింది. అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ ప్రశాంతంగా జీవించాయి. నీతి: బలం కంటే బుద్ధిబలమే గొప్పది. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు.